ఉమ్మడి వరంగల్ జిల్లాపై మొంతా తుఫాన్ ప్రభావం పడింది. ఇవాళ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ములుగు జిల్లాకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో వరి, పత్తి రైతులు ఆందోళన చెందుతున్నారు. అటు పలు చోట్ల ఆరబెట్టిన ధాన్యం వర్షాలకు తడిచిపోయింది. వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో మొంతా తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరి, మొక్కజొన్న పంటలు కోతకు వచ్చే సమయం కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వరంగల్ జిల్లాలో వర్షాలపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. మొంతా తుఫాన్ ఎఫెక్టు ఉమ్మడి వరంగల్ జిల్లా పైన ప్రభావం చూపుతోంది. మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలో తీవ్రత ఎక్కువగా ఉంది. రైతులపైన ఈ ప్రభావం ఎక్కువగా పడుతుంది. ప్రధానంగా ఇప్పుడు పంట చేలలో అంటే ప్రధానంగా వరి పంట, పత్తి పంట పైన తీవ్ర ప్రభావం చూపుతుంది. వరి చేతికొచ్చే సమయంలో మెంతా తుఫాను కురుస్తుండడంతో రైతులంతా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక పత్తి చేలు అయితే జాలువారిపోతున్నాయి. తెల్లగా ఉన్నటువంటి పత్తి పూలన్నీ కూడా నల్లగా మారుతున్నాయి. మనం చూడవచ్చు, పత్తి చేల్లో ఉన్నాం. పత్తి చేల్లో పత్తి అంతా కూడా ఇక చూడవచ్చు ఏ విధంగా మొత్తం తడిసి ముద్దవుతుంది. ఈ తడిసి ముద్దయి ఇది నల్లగా మారుతుంది. నల్లగా మారిన తర్వాత దీనికి రేటు పెట్టేందుకు ఎవరు కూడా ముందుకు వచ్చే పరిస్థితి ఉండదు. ఈ విధంగా నల్లగా మారుతుంది. మరోవైపు వరి పంటలు కూడా తీవ్రంగా, వరి రైతులు కూడా తీవ్రంగా నష్టపోతున్నారు. వరి కుప్పలు కూడా ఇప్పుడిప్పుడే పెట్టుకొని పొలాల్లో ఆరబెట్టుకుంటున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఆరబెట్టుకునేటువంటి క్రమంలోనే వర్షాలు పడుతుండడంతో ఈ విధంగా టార్పాలిన్ కవర్లను ఏర్పాటు చేసుకొని తాత్కాలికంగా రక్షణ అయితే తీసుకుంటున్నారు వరి పంటకు. మనం ఉమ్మడి వరంగల్ జిల్లాలో తీవ్రంగా వర్షాలు పడుతున్నాయి. రైతులు ఉన్నారు, మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎట్లా మీరు ఈ పత్తి పంట ఎట్లా సాగు చేశారండి? ఎంత పెట్టుబడి పెట్టారు? మేము పత్తి 3 ఎకరాలు పెట్టాను. 3 ఎకరాలు పెడితే కలుపులు 40,000 అయినాయి. పత్తికే సరిపోతలేవు, మాకు మావిన పడతాయి. మేము ఇట్లా నష్టపోతాను. రెండే ఎక్కువ మాకు పంటలు ఇదే ఆధారం, ఇదే ఆధారం మాకు. రైతుకు ఇదే ఆధారం, కూలీలకైనా ఇదే ఆధారం, ఏదైనా మాకు. ఇప్పుడు ఈ తుఫాన్ వల్ల ఈ విధంగా పత్తి అంతా నల్లబారుతుంది, కాయలన్నీ కూడా పాడైపోయినాయి. 30% ఎక్కువ పోయింది, 25% ఉన్నది అంతే. మొత్తం అంతా ఆగమాగము అడిబడి చేస్తుంది మమ్మల్ని. ఏం రైతులు మొత్తం ఆదుకుని ఏ గవర్నమెంట్ వచ్చినా ఆదుకోదు, మమ్మల్ని ఏ గవర్నమెంట్ వచ్చినా ఆదుకోదు. మా బతుకులే వేస్తూ రైతు అన్నోడు ఎందుకు పుట్టించిండో మాకే అర్థమవుతలేదు. కటింగ్ టైంలో ఈ వర్షాలు కాబట్టి కింద పడి కటింగ్, ఇప్పుడు మిషన్లు కానీ వడ్లు కానీ ఇప్పుడు కోసిన వాటికి ఆరలేని పరిస్థితి. అవి అంత నల్లబడి ఖరాబ్ అయ్యి మొలకొస్తున్నాయి అవి. ఇంకోటి వరి ఒకటి కోసే వరి కూడా కోయకుండా మిషన్ నడవకుండా ఇది కూడా జరుగుతుంది ఇక్కడ. ఇప్పుడు దాదాపు ఇంకొక 30% 40% నష్టపోయినట్టు రైతులు ఇప్పుడు ప్యాడీ ఇప్పటి వరకు. ఇదే వర్షాలు ఇట్లనే 2-3 రోజులు బట్టి ఇట్లే ఉన్నదనుకో దాదాపు మొత్తం అది చేతికి అందకుండా పోతుంది. ఇప్పుడు అందే టైం చేతికి రైతుకు నోట్లోకి వచ్చే టైంలో ఇది అవుతుంది. ఇప్పుడు ఇక్కడ చాలా చోట్ల ఇప్పటికే చెట్లు కూడా ఏటూరు నాగారం ప్రాంతం వైపు అయితే అడవుల్లో చెట్లు కూడా నేలకూలుతున్నాయి. విద్యుత్ స్తంభాలు కూడా నేలకూలుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా ఇవాళ సాయంత్రం వరకు కూడా తుఫాను ప్రభావం ఇంకా చాలా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ములుగు జిల్లా కలెక్టరేట్లో ఇప్పటికే టోల్ ఫ్రీ నెంబర్ను కూడా ఏర్పాటు చేశారు. ప్రజలను అప్రమత్తం చేస్తూ ఉన్నారు. మరోవైపు గోదావరి పరివాహక ప్రాంత ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్నారు. ఎవరు కూడా చేపల వేటకు వెళ్ళొద్దు, వ్యవసాయదారులు కూడా ఇంటి దగ్గరే ఎక్కువగా ఉండాలని అయితే రైతులు సూచిస్తున్నారు. కూలీలు కూడా ఎక్కువగా పనులకు వెళ్లకుండా ఇంటి దగ్గరే ఉండాలి, వర్షాలు తగ్గిన తర్వాతనే బయటకు వెళ్లాలని అయితే అధికారులు చెప్తున్నారు. ఇది ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి తాజా పరిస్థితి. ఓటు స్టూడియో.